పొద్దున్నే కమ్మగా మా ఇంట్లో ఆ దోశలో పప్పుల చట్నీ చేసినారు. ఆ పప్పుల చట్నీ దోశలు తినే వాళ్ళకి కడుపు ఉబ్బుకుంటుంది, ఏ పని చేయబుద్ధి కాదు. అలా కట్టు ఉంది. ఈరోజు ఈడే పనుకుందాం. అమ్మ తండ్రి నాయనా పరమాత్మ. లే వీరా, ఏం నిద్రపోతున్నావా? లే లే వీరా, లే వీరా, నిద్రపోతున్నావా? కూర్చో కూర్చో కూర్చో. ఏం నిద్రపోతున్నావు ఇంకా? అసలు సంతకాడేనా? ఏ వీరా, నిద్రపోతుండ్రా? నిద్రపోయేవన్నాయి కదా, లేపి మరి నిద్రపోతున్నావా అని అడుగుతాను. ఎందుకు పిలిచినా లేవు, గొర్రె గొర్రె అని నిద్రపోతాను. మేము గొర్రె అంటే గానీ మాకు నిద్ర రాదు. కానీ నువ్వు దయచేసిన పని ఏందో చెప్పు. ఏ వీరా, నేను అవ్వద్దు కారం పొడి లేదా కేజీకి దాని డబ్బులు ఇరా. నేను పిన్నలం వల్ల శనివారం వచ్చింది వ్యాపారానికి. కారం పొడి డబ్బులా? అరే వానే నిన్నే తీసి పెట్టింటారా. పచ్చిమిరకాయలు రేటు పెరిగినా పచ్చిమిరకాయలు పోపు తినే కానీ పెడితే కదా రేపులా ఇష్టం. కానే కావాలి, నేను శనివారం పోవాలా? ఏం ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు తెలుదా నీకు? అదలే రేపు రా అన్నాను, దానికల్లా అంత సించుకోవాలా? రేపు రా, మధ్యాహ్నం రా, రాత్రి రా, నేను తిరుక్కుంటున్నా. మాకు ఓపలేదప్పా. పోవాలి శనివారం వ్యాపారం చేసుకోవద్దా? అట్లా అంటావా? సరే ఒకసారి నువ్వు కింద చెప్తా. నువ్వు కింద చెప్పు. ఫస్ట్ నువ్వు వచ్చినప్పుడు ఏం అడుగుతావు నన్ను? ఏరా నిద్రపోతున్నావు అన్నాను. నిద్రపోతున్నా అన్నావు కదా? అవును, నేను మర్చిపోయినాను. నేను నిద్రపోతున్నా. నేను నిద్రపోయినా కాదులే. ఏంది ఇప్పుడు కూర్చొని మాట్లాడి ఏం పెద్ద అవలా చేస్తున్నావా? మనిషి వచ్చి మాట్లాడుతున్నా నీకు తెలియలేదా? నేను నిద్రపోయినాలే. నిద్రపోయినావా? నా అప్పు కట్టి నువ్వు కారం పొడి చుట్టూ ఇచ్చి నిద్రపోవాలి. నిద్రపోయినాలే. కాదులే, నువ్వు ఇట్లాంటివన్నీ చెప్పే పరగొట్టు మగం పెట్టుకొని నాకు ఫస్ట్ ఇచ్చి కొనుక్కో. లే నీ కథ ఇట్లు కాదు, ఊరోళ్ళు పెద్ద మనుషులు పిలుచుకొని వచ్చి లే నిన్ను లేపు కొట్టిస్తాను. లేకపోద్దు పోతాను. నీ పుట్టుకోట్ల కారం డబ్బులకి వచ్చి నన్ను ఎరగొట్టు బరిగొట్టు నోటికి వచ్చిన కూతలు కూర్చావా? నువ్వు ఎవరినన్నా పిలుచుకోనరా, డబ్బులు మాత్రం నీకు ఇచ్చేలేదు. ఈరోజు నేను నిద్రపోతున్నాను అంతే. ఏ రాని వస్తే ఊరికే వచ్చి పెద్ద ఇట్లా ఇంకా టైం పాస్ కాదా? పిల్లలకి భగవద్గీత ట్యూషన్ పెట్టింటివి కదా, ఏం పోలేదా ఆటికి? లే పెద్ద, ఈ రోజు సెలవు పెట్టాను, దానికి పోలేదు. రేపు నుంచి స్టార్ట్ అవుతాయి, రేపు నుంచి పోతాను పెద్ద. ఏమో బస్సువే? పెద్ద మీరు ఊరికి పెద్ద మనుషులు. నాకు వాడు వీరాగాడు కారం పొడి దుడ్లు లేదు, 300 వాడు కేజీ కారం పొడి తీసుకొని వాడు ఎంత లేపినా ఈయన కూడా కొనుక్కున్నాడు. ఏ వీరాలే అంటే లేలే. కాదు, పోయి వానికేంటికి ఇస్తువి? నేను ఏడుదో కొట్లాడుతా ఉంటే అంగిట్లో సరుకులు తీసుకుంటాడు అంట. కొట్లాడుతుంటే నేను జామీన్ ఉంటున్నా అంగిట్లో సరుకుల్ కి, నేను కట్టిస్తే ఈ మనిషికి కూడా ఇవ్వాలంట. నాకు కూడా 50 కేజీలు బియ్యం బ్యాగ్ ఇచ్చిన రేపు తెచ్చేస్తా పెద్ద అని వానంత ముఠాలు తప్పినాడు. ఈ ప్రపంచం నాకు ఏడా కనపడు. వానికి ఎక్కిస్తారా నువ్వు? చాలా పొరపాటు పడినా పెద్ద. రాను పెద్ద, ఎట్లా మనం అందరూ పోదామా? లేకపోతే నేనన్నా బుద్ధి ఉందా? నేను పడుకున్నాను, ఎట్లా లేస్తాను? మరి పడుకున్నాను మళ్ళీ లేపేదాడా? నేను లేలేను, నేను నిద్రపోయినా. చూడు పెద్ద, ఎందుకు చెప్పినా కూడా ఇట్లా చూడు. నాకే పెద్దోళ్ళు వచ్చినా లైన్ అయినా రెండు మర్యాద చెప్తాం. లైన్ అయినా లేరా? సుఖన్న ఏమే కాదు, ఏమి నువ్వు లేపుతుంటే అట్లా పడుకుంటావు. కానీ ఏం చెప్పు ఇప్పుడు? ఏమి అంటే వాడిని పాపానికి కారం పొడి దుడ్లు మళ్ళీ నా బియ్యం దుడ్లు లేకపోతే ఏం వచ్చాడు రాజ్యాలకు పనుకుంటే అయిపోయినా? ఏమంటున్నావు? పనుకున్నా అంటే పనుకున్నా. కాదు, ఏ మాటకు ఆ మాట మాట్లాడతాడు, పడుకున్నాడు అంటాడు, వీడు అరే కాదు, నేను లేయలేదు, నేను ఇంకా నిద్రపోతున్నాను, నిద్రలోనే ఉన్నాను. అంటే కాదురా అన్మేష్, చెప్పేదా లేపురావాడిని? కాదు పెద్దయ్య, నేను భగవద్గీత చదివినాను. పనుకైన లేపినంత పాపము ఇంకోటి ఉండదంట. అందుకే నాకు ఆ పాపం వద్దు, మీరే పాపం కట్టుకోండి. ఇది ఏం కథ? కాదు, అమ్మని ఇచ్చింది కాదని మళ్ళీ ఈ పాపం ఏమన్నా చేసుకోండి. వీళ్ళేం పెద్ద మనుషులు పిలుచుకొని వస్తే ఫైర్ వాళ్ళు మా పాపం వస్తుందని వీళ్ళు ఆ పాపం కింద అగ్గిపెట్ట మాకు కారం పొడి ఇంట్లోకి రానికపోతే నా పిల్లమ్మ రిసర్చ్ పెడుతుంది. వరకమొత్తం తీసుకొని తిప్పలాడించి కొడుతుంది. ఇచ్చావు ఎవరితో ఇప్పించుకొని రావని. వీరా పైకి లేరా? వీరా
ఏలే లే పెద్ద మనుషులు వచ్చి వెనక్కి పోయారు. నువ్వేమి కారంపొడి పంచాయతీ ఎక్కువకున్నట్టుంది ఎవరమ్మా. అట్లా కాదలే, నేను నిద్రపోయినా. వేసి కారంపొడి ఇచ్చి నిద్రపోరా నిన్నే మొత్తం మీరు. లేదురా, నేను నిద్రలో ఉన్నాను రా, నిద్రలో ఉన్నా. ఇట్లా రూపీ సేట్లు అప్పులు ఇచ్చే నీకు అప్పులు ఇచ్చింది కాక మళ్ళీ నీ పాపాలు కాదలే, ముష్టి నువ్వు కారం ఇచ్చినావు లేదా, రేపు ఇస్తాను కూస్తే పోయి ఊర్లో వాళ్ళందరికి వీరగడ కారమిలా వీరగడ కారమిలా వీరగడ కారమిలా అని ఊరు వాళ్ళందరూ తిట్టుతావా లేదు? మళ్ళీ తీసుకొని అప్పు ఇచ్చే ఇంకోసారి కేరళ కనిపిస్తుందా కారం పొడి? నీకు అప్పులు ఇచ్చింది కాక మమ్మల్ని కొట్టు పంపిసా నీ కథ చెప్తాలే. నిద్రపోయి ఉన్న లేపకూడదులే, మహా పాపం. ఇప్పటి నుంచి ఐడియా భలే ఉందాపా. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈ వీడియో మిమ్మల్ని అందరూ సరదాగా నవ్వించడం కోసము. అండ్ ఇలాంటి కామెడీ వీడియోస్ మా ఛానల్ ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. నిద్రపోతానా వీళ్ళకి తిరుగుతాను. అయినా అప్పులు ఎవరికి ఇవ్వద్దండి, నిద్రపోయాడు మాత్రం ఇవ్వద్దండి. వీరానికి మాత్రం అప్పులు ఇవ్వద్దండి.